హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మరి ఇటువంటి సమయంలో జగన్ మళ్ళీ రాజకీయంలో అధికారంగా ఉంటే ఏపీ పరిస్థితి ఏమంటారు? అసలు అధికారంలో రావాలి కదమ్మా. అధికారంలో రావంటే ఓటర్ ఎప్పుడు తెలివైన వాడు. ఓటర్ను మనం ఏదో గొర్రెలా చూస్తాం, కానీ ఓటర్ గొర్రె కాదు. అంటే వాళ్ళ నాన్న అంత మంచి పరిపాలన అందించాడు. ఆయన కొడుకు కదా, రాజన్న కొడుకు కదా. ఈయన కూడా వాళ్ళ నాన్న లాంటి ఒక ప్రజల్ని ఆదుకుందామన్నటువంటి ఒక ఆంక్ష ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఓట్లు వేసి గెలిపించారు. ఒక్క ఛాన్సు అన్నాడు కదా. ముద్దులు గుద్దులు చూసి నిజమే అనుకొని గెలిపించారు. ఇప్పుడు గెలిపించమని చూడండి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మీరున్నారు, మీకు మాట చెప్పాను, మీకంటూ ఒక మనసు ఉంటుంది కదా, మీకంటూ ఒక డెసిషన్ ఉంటుంది కదా. ఆ డెసిషన్ ప్రకారంగా మీరు పోతారు. అంతేగాని మీరు చెప్పిన ప్రకారం ఎవరో చెప్తే ఆ ప్రకారంగా పోతారా? పోరు. కనీసం ఓట్లు వేసినప్పుడే సరే వాళ్ళు స్వతంత్రంగా ఉండరా? డెఫినెట్గా స్వతంత్రంగా ఉంటారు. కనుక ప్రజలు రాబోయే ఎలక్షన్స్లో బుద్ధి చెప్తారు. అలానే సిపిఐని వాటిని రద్దు చేస్తానన్నారు. ఇప్పుడు వరకు రద్దు చేయలేదు కదా. అవును. సో మళ్ళీ ఛాన్స్ ఇస్తే రద్దు చేసే అవకాశాలు అలాంటివి లేదమ్మా. ఆయన చేయలేడు. పరిపాలన తెలియదు ఆయనకి. హీ కెన్ మేక్ మనీ, హీ కెన్ మింట్ మనీ, ఈజీ మనీ ఎలాగో తెలుసు. ఆయన ఆ నాన్న రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడే వందల కోట్ల రూపాయలు ప్రాపర్టీ సంపాదించాడు. మైసూరు మహారాజుకు ఉన్నటువంటి స్థలం 10 ఎకరాలు అయితే ఈ మహారాజుకున్న స్థలం 23 ఎకరాలు. ఎక్కడ? బెంగళూరులో వైట్ హౌస్. ఎందుకమ్మా 23 ఎకరాలు? ఇడుపులపాయలో ఎన్ని ఎకరాలో తెలియదు. అంటే నీ ఇష్టమైన. ఇప్పుడు ఇరుపులపాయలో వాళ్ళ నాన్న సమాధి కోసం ఎన్ని ఎకరాలు తీసుకున్నాడు? దగ్గర ఒక 50 ఎకరాలు తీసుకొని ఉంటాడన్నమాట. అంటే ప్రజాధనమే కదా, జాతి సంపదే కదా. అలాగే లోటస్ పాండ్లోను ఎంత మంచి ఏరియా అది, ఎంత స్థలం ఆక్రమించుకున్నారు, ఎన్ని లిఫ్ట్లు పెట్టారు. అంటే నీ చేతిలో ఉండబట్టే కదా. ఇక పోయినట్టయితే అక్కడ తాడేపల్లిలో ప్యాలెస్, ఎంత పెద్ద ప్యాలెస్. మరి ఈ డబ్బు ఎవరిది? గవర్నమెంట్దే కదమ్మా. గవర్నమెంట్ అంటే ప్రజలే కదమ్మా. ప్రజల డబ్బుని నువ్వు ఇలాగా నీ సొంతంగా నువ్వు కైవసం చేసుకోవడానికి ఆర్డర్స్ ఎవరిచ్చారమ్మా? దావూస్ వెళ్ళావు, ఎన్ని కోట్లు అయింది నీకు దావూస్ వెళ్ళి రావాలంటే? దావూస్ ఎందుకు వెళ్ళావు? లండన్లో నీ కూతురు తాలూకు ఆ కాన్వకేషన్కి వెళ్ళావు, వచ్చేసావు. ఏమన్నా వ్యాపారాలు తెచ్చావా? అగో అన్ని వచ్చాయి వ్యాపారాలు అన్నా చెప్పావు. తీరామో ఆయన ఐటీ మినిస్టర్ని అడిగినట్టయితే అదే మామిడి తాండ్రి అన్నీ మనం పంపించవచ్చండి, నిమ్మకాయలు, మామిడి తాండ్రి, కోడిగుడ్లు. ఐటీ మినిస్టర్ ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా? అంటే ఎంత నవ్వులాటగా ఉంది. అంటే ఎంత నవ్వులాటగా పరిపాలన చేస్తున్నావు. ప్రజాధనం ఎంత వేస్ట్ అవుతుంది ఆలోచించుకోరు కదా. ఇప్పుడు అది కాకుండా తాడేపల్లిలో ప్యాలెస్ కాకుండా విశాఖపట్నంలో ప్యాలెస్ కావాలట. ఆ రుషికొండ ఏరియా అంతా 1 ఎకరం 10 కోట్లు ఉంటుంది. 400 ఎకరాలు 500 ఎకరాలు ఉంటుంది. అది ఆక్రమించుకుంటున్నాడు. ఏం చెప్తాం మనం? ఎంత దౌర్జన్యం. కాకుండా రుషికొండేమో తవ్వేసి ఆ తవ్విందేమో ఎర్రగా కనిపించకుండా గ్రీన్గా ఏదో గడ్డి మొలిచినట్టుగా ఏమో గ్రీన్ పరదాలు వేశాడు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎంత అమానుషం, ఎంత అన్యాయం, ఎంత జాతి సంపదను దోచుకుంటున్నాడు. ఆయన మాట్లాడితే ఆ మాటల్లో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే వాళ్ళకి శిక్షలు పడతాయా, కేసులు పడతాయా, వాళ్ళు చంపేస్తారా, ప్రశ్నించే గొంతులు నొక్కేస్తారా? ఎవరిచ్చారమ్మా మీకు అధికారం? ప్రశ్నించే గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ఎన్నుకోబట్టే కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఎవరు మటుకు వాళ్ళు ఇంట్లో పడుకున్నట్టు నువ్వు ముఖ్యమంత్రి ఎలాగవుతావు, నీకు ఓట్లు ఎలా పడతాయి? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి ఇవాళ ఏపీ పాలిటిక్స్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటాం.